వెస్లీ గారు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఏంటి కొంచెం ఎలాబొరేట్ చేయగలరా అంటే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వడం? దేవునికి ఇవ్వడం. అర్థమవుతుందా మీకు ఈ విషయాన్ని? ఉదయాన్నే లేచిన తర్వాత ద ఫస్ట్ మూమెంట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉదయాన్నే నువ్వు మంచం మీద పడుకో, సోఫాలో పడుకో, కింద పడుకో, నువ్వు లేవగానే ఆ మొదటి గడియ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్ ఆల్ ద నైట్. రాత్రంతా దేవుడు మనల్ని కాచి భద్రపరిచినందుకు మనం దేవునికి ఏం చెప్పాలా? కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఇవ్వాలి. ఆ మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకోసం తెలుసా? గత రాత్రిలో గతించిపోయిన వారు ఎంతమంది ఉండి ఉండొచ్చు? చాలా మంది ఉండి ఉండొచ్చు. ప్రపంచ చరిత్రలో మంచాల మీద పడుకుని ఏ రోగాలు లేకుండా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న వారు ప్రతి రాత్రి 29,000 మంది ఉన్నారంట భూమి మీద. 29,000 people are losing their lives on their beds, especially మార్నింగ్ 3 to 4 సమయంలో. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. హార్ట్ అటాక్స్ ఎక్కువ మార్నింగ్ 3 to 4 సమయంలోనే వస్తాయి. హాస్పిటల్ ఐసీయూలో ఎక్కువ డెత్స్ ఆ టైంలోనే జరుగుతాయని మొన్న ఎక్కడో ఒక నివేదికలో నేను చదివాను. భయపడకుండా ఆ సమయం రాగానే కొంత టెన్షన్ తెచ్చుకోకండి. యూజువల్గా జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తున్నా. దేవుడు రాత్రంతా మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచాడు అంటే ఆయనకి ఏం చెప్పాలి మనం?